ప్రకటించినటువంటి రాష్ట్ర కార్యవర్గంలో పిసిసి అధ్యక్షులు మన రాష్ట్ర రథసారథి మహేశ్వరి గారి నాయకత్వంలో ప్రకటించినటువంటి పిసిసి కార్యవర్గంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మన సోదరుడు రాంభూపాల్ను పిసిసి జనరల్ సెక్రటరీగా ప్రకటించిన సందర్భంగా మహేష్ అన్న గారికి, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, రాంభూపాల్తో పాటు ఈ జిల్లాలో మరి ముగ్గురికి, అడికే నరసరెడ్డి గారికి, అదేవిధంగా మాజిద్ గారిని సంవిధాన బచావ్ దాంట్లో సభ్యులుగా, మన అడ్వకేట్ రామకృష్ణను డిసిప్లినరీ కమిటీలో మెంబర్గా వేసి ఈ జిల్లాకు ప్రథమ మంచి స్థానాన్ని ఇచ్చినందుకు పిసిసి అధ్యక్షుల గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్కసారి కాంగ్రెస్ జిల్లా కార్యకర్తలందరూ నాయకులు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నిరంతరం ప్రజలతో ఉంటూ సుదీర్ఘ కాలం పాటు పదవుల కోసం పాకులాడకుండా పార్టీ ఏ అవకాశాన్ని ఇచ్చినా, ఏ పని చెప్పినా పని చేసుకుంటూ ముందుకెళ్తే పార్టీ గుర్తించి మరి పదవులు ఇస్తానడానికి మన సోదరుడు రాంభూపాల్ ఒక ఎగ్జాంపుల్. ఖచ్చితంగా రేపటి రోజు సోదరుడు రాంభూపాల్ ఎన్ఎస్ఏ నుంచి మొదలై ఈరోజు పిసిసి జనరల్ సెక్రటరీ వరకు అంచెలంచెలతో ఇక్కడికి వచ్చినందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాంభూపాల్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ యొక్క బలోపేతానికి సమయాన్ని పూర్తి స్థాయిలో వెచ్చించి రాబోయే యువతరానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, మరొక్కసారి మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి ఈ పదవిచ్చి మన నిజామాబాద్ జిల్లా వాసికి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.